చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. నాకు రెండు రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు రెండు రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. చివరికి నన్ను జైల్లో పెట్టిరు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిరు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు రెండు రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు.